మన భారతదేశ భూస్వరూపాలలో తీర మైదానాలు ఒకటి. ఈ తీర మైదానాలు వచ్చేసి మనకు సాధారణంగా మన భారతదేశంలో తూర్పు తీర మైదానం, పశ్చిమ తీర మైదానంగా ఉండడం జరుగుతుంది. ఈ తూర్పు తీర మైదానం అనేది తూర్పు కనుమల వెంట ఉంటుంది. పశ్చిమ తీర మైదానం అనేది పశ్చిమ కనుమల వెంట ఉంటుంది. ఈ పశ్చిమ తీరం వచ్చేసి మనకు అరేబియా సముద్రం ఆనుకొని ఉంటుంది. ఈ తీర్పు తీర మైదానం వచ్చేసి ఖాతాన్ని ఆనుకొని ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏమిరా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వెడల్పుగా ఉంటుంది, ఇక్కడ వచ్చి ఇరుకుగా ఉంటుంది. ఇక్కడ అంటే దీని అర్థం ఏమంటే మనకు వచ్చేసి పశ్చిమ తీర మైదానం ఎప్పుడు కూడా మనకు ఇరుకైన ప్రాంతం. పశ్చిమ తీర మైదానం టోటల్ కూడా మనకి ఇరుకైన ప్రాంతం. ఈ ఉత్తర తీర మైదానం వచ్చేసి మనకు కొంచెం వెడల్పుగా చదునుగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమిరా అంటే ఈ తీర మైదానాన్ని కూడా పశ్చిమ తీర మైదానాన్ని వచ్చేసి మనకు 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఉత్తర భాగం, మధ్య భాగం, దక్షిణ భాగం. ఉత్తర భాగం, మధ్య భాగం, దక్షిణ భాగం. ఉత్తర భాగం అంటే మహారాష్ట్ర, గోవా దగ్గర, లేదా దీన్నే ముంబై, గోవా దగ్గర అనేసి వస్తుంది. ఇది పెన్సిల్తో రాసిన 10th క్లాస్ ఓల్డ్ బుక్ అన్నట్టు. ముంబై, గోవా అంటే మన 9th క్లాస్ బుక్లో ఉంది. ఉత్తర భాగం అంటే కొంకన్ తీరం, అంటే మహారాష్ట్ర తీరం అన్నట్టు. ఇది మధ్య భాగం వచ్చేసి మనకు కెనరా తీరం, కర్ణాటక తీరం. నెక్స్ట్ ఈ మలబార్ తీరం వచ్చి మనకు కేరళ, ఇది దక్షిణ భాగం. ఇటువైపు తీసుకుంటే మనకు తూర్పు కనుమల వెంపడి ఏర్పడినటువంటి ఈ తూర్పు తీర మైదానంలో మనకు 2 భాగాలుగా ఉంటుంది. ఉత్తర సర్కార్, నెక్స్ట్ వచ్చేసి కోరమాండల్ తీరం. ఉత్తర సర్కార్, కోరమాండల్ తీరం. ఈ ఉత్తర సర్కార్ అనేది మనకు ఇది కూడా మహానది దగ్గర నుంచి ఉంటుంది. మనకు కావేరీ డెల్టా వరకు ఏర్పడి ఉంటుంది. ఇక్కడ వచ్చి మనకు కోరమాండల్ తీరం వచ్చి తమిళనాడు దగ్గర వస్తుంది. నెక్స్ట్ చిల్కా సరస్సు. ఈ చిల్కా సరస్సు అనేది మనకు భారతదేశంలోనే అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ మహానది డెల్టా దక్షిణాన ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఈ మహానది డెల్టా యొక్క దక్షిణ భాగంలో ఒడిశా రాష్ట్రంలో ఉండేది ఏంటంటే మనకు చిల్కా సరస్సు. ఈ ఉత్తర సర్కార్ అంటాం కదా, ఇది ఎక్కడుందంటే ఒడిశా ప్రాంతం. మనము ఉత్తర తీరం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ చిల్కా సరస్సు ఈ తీర మైదానంలో గల ఒక ముఖ్య స్వరూపం. గోదావరి, కృష్ణ, కావేరి మహానదులు విస్తృతమైన డెల్టాలను ఏర్పరిచాయి. ఏవేవి? గోదావరి, కృష్ణ, కావేరి మహానదులు మనకు విస్తృతమైన డెల్టాలను ఏర్పరచడం జరిగింది.